ది మార్క్డ్ ఉమెన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మెయిన్ థింగ్ అయిన కాన్సెప్టే మూవీలో పర్ఫెక్ట్ గా లేదు. మూవీలో ఒక మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు దాన్ని ఎలా తీసుకున్నారు? దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో ఏంటని వీళ్ళు పర్ఫెక్ట్ రీజన్ ఇవ్వలేదు. సరే మూవీలో ఏమన్నా కాన్సెప్ట్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉందా అంటే లేదు. చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ మనం చాలా అంటే చాలా మూవీస్ లో చూసే ఉంటాం. మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎవరో అర్థం కాదు. అసలు అమ్మాయి గురించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. అంటే మూవీలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నారు అనేసి ఒక పర్ఫెక్ట్ రీజన్ లేదు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. కాకపోతే ఏంటంటే ఒక అమ్మాయి కోసం చేస్తున్నారంట. మళ్ళీ ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఎవరో తెలీదు. అసలుకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కాకపోతే ఏదో చేస్తా ఉంటారు. అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఈ టైప్ లో ఉన్న మూవీస్ లో అయితే ట్విస్ట్లు, టర్న్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుండాలి. కాకపోతే ఏంట్రా అంటే అసలు ఈ మూవీలో ట్విస్ట్‌లు ఉండవు, టార్న్స్ ఉండవు, ఏముండవు మామ. ఏదో మూవీ స్టోరీ సప్పగా అలా వెళ్తా ఉంటది తప్పితే మనకైతే ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్‌గా అనిపించదు. ఇంకొకటి ఏంట్రా అంటే పోలీస్ అనేసి ఒక అతనుంటాడు. అతను ఏంట్రా అంటే మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయిని ఏదో చేసేద్దాము, ఏదో కొట్టేద్దాము అన్నట్టుగా చూస్తా ఉంటాడు. అసలుకి ఎందుకో అర్థం కాదు, ఏమో అర్థం కాదు. కాకపోతే ఏంట్రా అంటే ఏదో చెల్లి అది ఇది అని మాట్లాడతారు. అదైతే నాకైతే పర్ఫెక్ట్‌గా అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే మూవీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ మామ అదైతే కొంచెం బావుంటది. ఓకే, ఓకే అనిపించింది మూవీ మొత్తం మీద. మూవీలో ఈ ఒక్క ట్విస్ట్ తప్పితే ఇంక మూవీలో నాకేమీ నచ్చలేదు మామ. లిటరల్లీ ఏంటంటే స్టార్టింగ్‌లో అయితే పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేస్తారు. అసలు మూవీలో స్టోరీ కదలనే కదలదనమాట. ఎక్కడ స్టోరీ అక్కడే ఉంటది. మన పోలీసులు ఏంటంటే ఒక అమ్మాయిని ఎక్కడికో తీసుకువెళ్తా ఉంటారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో అర్థం కాదు. ఎందుకు తీసుకువెళ్తున్నారో అర్థం కాదు. కాకపోతే తీసుకువెళ్తా ఉంటారు. అదైతే నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు గైస్. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్‌లో ఒకే ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఒక అబ్బాయికి అంటే అమ్మాయి అని చెప్పా కదా! వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మామ కొంచెం బావుంది. అక్కడైతే కొంచెం ఎంగేజింగ్‌గా ఒక ఇంటెన్సిటీగా వెళ్ళేట్టు అనిపించింది నాకైతే. యాక్చువల్లీ మూవీ ఏంటంటే ఒక ముగ్గురి మధ్య నడుస్తా ఉంటది. వాళ్ళ మధ్యలోనే కన్వర్జేషన్ మొత్తం అవుతా ఉంటది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే ఎవరో ఒక అమ్మాయి మూవీ స్టార్టింగ్‌లో కంటైనర్‌లో చిక్కుతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచొచ్చింది? ఏంటి అనేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ చేస్తున్నప్పుడు ఏం జరిగిందనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే అక్కడక్కడ కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది గైస్. అదైతే లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. కాకపోతే అది మరీ అంత ఓవర్‌గా ఉండదు. ఇంక మీ ఇష్టం గైస్ చూస్తారా? చూడరా? అనేసి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్ బానే ఉన్నాయి. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.